तेलंगाना के वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के.टी. रामाराव ने अवाम से अपील की है कि वो बीआरएस हुकूमत की तायद करें जो अवाम की तरक्की और बहबूद के लिए काम कर रही है। उन्होंने जोर देते हुए कहा कि रियासत वज़ीर आला चंद्रशेखर राव की क़यादत में तमाम महाजों पर आगे है, साथ ही करीमनगर भी तरक्की में आगे है। इसीलिए ये अवाम की जिम्मेदारी है कि वो वज़ीर आला के साथ साथ हुकूमत की तायद करें जो अवाम की बहबूद के लिए काम कर रही है। उन्होंने कहा कि तेलंगाना दही तरक्की और शहरी तरक्की के मामले में मुल्क के लिए मिसाल बन गई है। केटीआर ने कल शब करीमनगर में सयाहत की दिलकशी के लिए रियासती हुकूमत की जानिब से मानेरू पर बाविखार बनाए गए 500 मीटर तवील केबल ब्रिज का वजीर गंगुला कमलाकर के साथ इफ्तिताह किया। इस मौके पर करीमनगर में 220 करोड़ की लागत से तामीर केबल ब्रिज और 485 करोड़ की लागत से मानेरू रिवर फ्रंट के कामों को देखकर उन्होंने खुशी का इजहार किया। ఇంకా పైన కూడవెల్లి వాగు నుంచి మొదలు పెడితే కింద మంతిని దగ్గర గోదావరిలో కలిసేదాకా 180 కిలోమీటర్ల పాటు ఆకాశం నుంచి చూస్తే సజల దృశ్యంగా సుజల దృశ్యంగా మన్నేరు నది మారబోతున్నది, మీ అందరికీ కనువిందు చేయబోతున్నది। ఇవి కలలో కూడా మనం ఊహించని దృశ్యాలు। ఎర్రటి ఎండల్లో మానేరు మత్తలు దుంకుతున్న పరిస్థితి ఇవాళ ఎన్నటికి మళ్ళీ ఎండిపోని పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్పుడెప్పుడో ప్రజాకవి దశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణాని। ఈరోజు కోటి రతనాల వీణ మాత్రమే కాదు, 1.5 ఎకరాల మాగాణం కాళేశ్వరం పుణ్యమాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పుణ్యమాని, కృష్ణానది నుంచి గోదావరి నది నుంచి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి అద్భుతంగా ఈరోజు మన బీడు భూములకు మలిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। వాళ్ళ గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో కరీంనగర్ పట్టణం ఎంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నదో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు। ఎంత అద్భుతంగా జంక్షన్లు కానీ రోడ్లు కానీ ఆయనకి ఎంత గట్టి పట్టుదల ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కమలాకరణ కోరుకునేది